హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం నీట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ డిఫరెంట్ కౌన్సిలింగ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అయితే మనకి కర్ణాటక మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటా కోసం అప్లై చేసుకున్నారు. అయితే ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని ఉండకపోతే వాళ్ళకి కర్ణాటక వాళ్ళు డేట్ ఎక్స్టెండ్ చేస్తూ ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఎవరైనా సరే కర్ణాటకలో ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కేవలము పేమెంట్ సీట్కి మాత్రమే. ఎందుకంటే కర్ణాటక స్టూడెంట్స్ మాత్రమే లోకల్ అవుతారు కాబట్టి రిమైనింగ్ అదర్ స్టూడెంట్స్ అందరూ కూడా మేనేజ్మెంట్ కోటాలోనే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. ఇది కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ హోమ్ అడ్మిషన్స్ ఉంది కదా, అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ యూజీ నీట్ థర్డ్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మన కౌన్సిలింగ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి డేట్ వైజ్గా. సో ఆల్రెడీ మార్క్స్ ఎంట్రీ లింక్ చాలామంది మార్క్స్ ఎంట్రీ లింక్ క్లిక్ చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ని ఎంటర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అన్నారు. అంటే టోటల్ కౌన్సిలింగ్లో ఎవరైతే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఎక్స్టెండెడ్ అనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంటే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాల్సి ఉంటే లాస్ట్ డేటు 19వ తారీఖు ఉదయం 10 గంటల వరకు కూడా ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో దయచేసి మీరు 19వ తారీఖు ఉదయం 10 గంటల లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోండి. క్లియర్? అంతేకాదండి, ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే అంటే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ మనకి క్లాజెస్ చాలా ఉంటాయి. అక్కడ అప్లికేషన్ పెట్టేటప్పుడు క్లాస్ ఏ బిసిడిఈ ఇలా ఉంటాయి. జనరల్గా మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసుకునే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే అవుట్ సైడ్ కర్ణాటక స్టూడెంట్స్ అందరూ క్లాస్ వై కింద వస్తారు. సో వాళ్ళకి ఆన్లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే కర్ణాటక వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన క్లాసెస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెంగళూరు వెళ్ళి అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తూ ఉన్నారు. ఓసీఐ, పిఐఓ, ఎన్ఆర్ఐ, ఫారిన్ నేషనల్స్ అండ్ ఎన్ఆర్ఐ వార్డ్ and category 2 to category 8 in St. John Medical College, Bangalore should appear in person for verification of documents at KEA, 18th Cross Road, Malleshwaram, Bangalore on 19/8/2024 from 11 a.m. to 2 p.m. with all relevant documents, original documents as per the eligibility అన్నారు. సో ఎవరైతే ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్లో బెంగళూరు వెళ్ళి మల్లేశ్వరం దగ్గర కేఈఏ ఆఫీస్ ఉంటుంది 18th క్రాస్ రోడ్లో, అక్కడ మీరు ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫై చేయించుకుని ఉంటే మరలా చేయించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. సో దయచేసి ఇంకా ఎవరైనా సరే కర్ణాటకకు అప్లై చేసుకోవాలి అంటే దయచేసి ఇప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈవెన్ ఆయుష్ కోర్సెస్ కూడా పేమెంట్ సీట్స్ కావాలి అంటే కర్ణాటక స్టేట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో కర్ణాటకలో మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్తాను. సో ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. క్లియర్? అలాగే రిమైనింగ్ నోటిఫికేషన్స్ కూడా ఇదే వెబ్సైట్లో మనకి స్క్రోల్ అవుతూ ఉంటాయి. వీటిని కూడా ఒకసారి చూసుకుంటూ మీరు మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా ఉంటే వాటిని మీరు వెంటనే ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి చూసి దాన్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అంతేకాదండి ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ వెరిఫికేషన్ స్లిప్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వెరిఫికేషన్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లింక్ ఇచ్చారు చూడండి. యూజీ సెట్ 2024 వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ లింక్ అన్నారు. దీన్ని క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. దీన్ని ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ వెరిఫికేషన్ స్లిప్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ వెరిఫికేషన్ స్లిప్లోనే మీకు సెక్యూరిటీ కీ ఇస్తారు. ఆ సెక్యూరిటీ కీ ఉంటేనే మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి. క్లియర్? ఇది కర్ణాటక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. క్లియర్? ఇంకా మనకి ఏపీ చూసినట్లయితే ఏపీలో కూడా నోటిఫికేషన్స్ వచ్చాయండి. దీనిలో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిపోయింది. అంతేకాదు ఆల్రెడీ కన్వీనర్ కోటాలో అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్కి ఎన్సీసీ కేటగిరీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు.
ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా డేట్ వైజ్గా చూసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఓకే, సో ఎన్సీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. ఎన్సీసీ కేటగిరీలో చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో డిఫరెంట్ డేస్లో కండక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్. అంటే వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఏదైతే ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని సెకండ్ ఫ్లోర్ ఆలోచన హాల్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ అన్నారు. ఇక్కడ మీరు ఈ ఫిజికల్ వెరిఫికేషన్కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మనకి షెడ్యూల్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. ఆగస్టు 21వ తారీఖు ఉదయం 10 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 23వ తారీఖుతో ఎండ్ అవుతుంది సాయంత్రం 5 గంటలకి. ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ యొక్క రివైజ్డ్ ర్యాంక్ కార్డ్ తీసుకుని వెళ్ళాలి అని చెప్తున్నారు. అంటే కాపీ అన్నారంటే ఇది ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళాలి. అలాగే ఆల్ ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ ఫోటోస్టాట్ కాపీస్ అన్నారు. అంటే ఎన్సీసీ సర్టిఫికెట్స్ ఏదైతే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లోడ్ చేశారో వాటికి ఒరిజినల్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదండి, ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికెట్స్తో పాటు ఏదైనా మెడల్స్, షీల్డ్స్ లాంటివి ఉంటే అవి కూడా మీరు తీసుకుని వెళితే మంచిది. నెక్స్ట్, సర్టిఫికెట్ డ్యూలీ సైన్డ్ బై ది క్యాడెట్ అండ్ పేరెంట్ ప్రొఫార్మా అటాచ్డ్ బిలో అన్నారు. అంటే స్టూడెంట్ పేరెంట్ సంతకం చేసినటువంటి ఒక సర్టిఫికెట్ను కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్ కూడా ఇక్కడ ఫార్మాట్ ఇచ్చేసారు, జస్ట్ దీన్ని మీరు ఫిల్ చేసేసి మీ పేరెంట్ అలాగే స్టూడెంట్ ఇద్దరు కూడా సంతకాలు చేసి ఇది కూడా మీరు తీసుకుని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అర్థమైంది కదా? ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ స్టూడెంట్ యొక్క క్యాడెట్ నంబరు అలాగే నేము, ఏ కాలేజ్లో ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ వచ్చింది అనేది కూడా మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఏ స్కూల్లో ఉన్నప్పుడు లేదా ఏ కాలేజ్లో ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ మీకు వచ్చింది ఎన్సీసీ సర్టిఫికెట్ అనేది ఆ స్కూల్ నేము లేదా కాలేజీ పేరు ఇక్కడ రాయాలి. ఒకవేళ 2 or 3 సర్టిఫికెట్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, అప్పుడు కూడా మీరు ఇక్కడ ఆ 2 or 3 కాలేజెస్ నేమ్స్ రాస్తే సరిపోతుంది. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ మీరు ఒక పని చేయండి, ఇది ఎక్స్ట్రా కాపీ ఒకటి ప్రింట్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ఫిజికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు ఇక్కడ ఏం ఫిల్ చేయాలో, అప్పుడు అక్కడ ఫిల్ చేసి చక్కగా స్టూడెంట్ పేరెంట్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారంగా ఏ రోజు ఏ టైంకి వెళ్ళాలో కొంచెం ఎర్లీగా వెళ్ళండి, అక్కడ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు ఈ ప్రాసెస్ని ఫినిష్ చేసుకోండి. ఎవరైతే ఈ ఫిజికల్ వెరిఫికేషన్కి స్టూడెంట్ పేరెంట్ వెళతారో వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత అప్రూవ్డ్ అని వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తారో అప్పుడు మాత్రమే ఈ ఎన్సీసీ కేటగిరీలో మీకు సీటు పొందే అవకాశం లభిస్తుంది. అలాగే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి. సో ఎవరైతే కన్వీనర్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలు జస్ట్ బోర్డర్లో ఉన్నాయో, అంటే వచ్చే అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు అన్నట్లున్నారో, అలాంటి స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు డబ్బులు కట్టగలిగే స్తోమత ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఎంబీబీఎస్కైనా బీటీఎస్కైనా మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోవాలి అంటే అది బి క్యాట్ అయినా సి క్యాట్ అయినా సరే ఇప్పుడే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అంటే తెలంగాణ స్టేట్కు సంబంధించి మనకు నోటిఫికేషన్స్ ఇక్కడ రిలీజ్ అవుతాయని మనందరికీ తెలుసు. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్లో వ్యూ వాళ్ళ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చినవి కూడా కనిపిస్తాయి. తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ రిజిస్ట్రేషను 18వ తారీఖు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, 23వ తారీఖు ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి డేట్స్ ఇచ్చారు చూడండి, 18వ తారీఖు ఉదయం 6 గంటల నుండి 23వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగ్, పేమెంట్కి మీకు టైం ఉంది. కాబట్టి తెలంగాణ స్టేట్లో కూడా ఎవరైనా సరే ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, అంటే తెలంగాణ లోకల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల నుండి పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా 15% నాన్ లోకల్ కేటగిరీలో బి కేటగిరీ అప్లై చేసే అవకాశం ఉంది. మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేయాలి అంటే డొమిసైల్ సర్టిఫికెట్స్ ఏమీ కూడా అక్కర్లేదు. కాబట్టి డైరెక్ట్గా మీరు జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీరు నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేస్తూ ఉన్నట్లే లెక్క. సో ఎవరైతే ఈ మేనేజ్మెంట్ కోటాకు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దయచేసి మీరు కూడా 23వ తారీఖులోగా అప్లికేషన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత ఒకవేళ మీకు కన్వీనర్ కోటాలో వచ్చినా రాకపోయినా సరే తప్పకుండా ఇది ఒక మంచి అవకాశం అండి. సో తర్వాత మీకు మరలా అప్లై చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ముందుగానే మీరు అప్లై చేసుకుంటే మంచిది. మీకు రిజిస్ట్రేషన్ ఫీ కూడా 2300 రూపాయలు మాత్రమే ఇచ్చారు తెలంగాణ స్టేట్కి అయితే, అది ఏపీకి అయితే 10,600 ఇచ్చారండి. అలాగే ఎవరైతే ఈ బి అండ్ సి కేటగిరీకి అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకవేళ సి కేటగిరీ సీటు కూడా కావాలి అనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి
ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అంటే డిక్లరేషన్ ఫామ్. ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా మనకి ప్రాస్పెక్టస్లో చివరి పేజెస్లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు ఆ యొక్క స్పాన్సరింగ్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు సంతకం చేసి ఆ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. అంటే ఎంబసీ లెటర్ కూడా కావాలి అని చెప్తున్నారు. సో ఏ కంట్రీలో అయితే ఉన్నారో అక్కడ ఎంబసీ నుండి తీసుకున్నటువంటి లెటర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫినాన్షియల్ సపోర్టర్. ఎన్ఆర్ఐ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో స్టూడెంట్ ని వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ బుక్ అకౌంట్ పాస్బుక్ పేజ్ కూడా జిరాక్స్ కాపీ కావాలి అని చెప్తున్నారు. అలాగే కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్, పాస్పోర్ట్ కూడా కావాలి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళవే ఇవన్నీ కూడా, అంతేగాని స్టూడెంట్ కాదండి, స్టూడెంట్కి సంబంధించినవి కాదు. ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే, వాళ్ళ డాక్యుమెంట్స్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తారో అప్లికేషన్ పెట్టేటప్పుడు అవన్నీ కూడా తర్వాత మీరు మరలా కాలేజీ జాయిన్ అయ్యేటప్పుడు సీట్ వచ్చిన తర్వాత అక్కడ మీరు ఒరిజినల్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటికీ కూడా. అర్థమైంది కదా? అలాగే ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ కూడా ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది లిస్ట్ ఇచ్చారు. ఆల్రెడీ మనందరికీ తెలుసు, మనం కన్వీనర్ కోటాకి అప్లై చేసుకున్నాము చాలా మంది కూడా. కాబట్టి అవే సర్టిఫికెట్స్ ఇక్కడ కూడా యూస్ చేస్తారు కాబట్టి వాటి గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్? ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కానీ నా సెకండ్ ఛానల్ ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో అనే ఛానల్లో లైవ్ సెషన్ వీడియోస్ పెడుతూ ఉన్నానండి. సో ఇంకా ఎవరైనా సరే ఆ వీడియోస్ చూసి ఉండకపోతే దయచేసి ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు కంప్లీట్ అవేర్నెస్ ఈ కౌన్సిలింగ్ గురించి కలుగుతుంది. ఓకే, ఇంకా ఏదైనా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కానీ లేదా పేమెంట్కి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ ప్రాస్పెక్టస్ కూడా ఇచ్చారు. ప్రాస్పెక్టస్లోనే మనకు ఆ డిక్లరేషన్ ఫామ్ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈ ప్రాస్పెక్టస్ని ఫస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చదివితే మీకు అంతా క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ప్రాస్పెక్టస్ మొత్తం, అంటే టోటల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దీనిలో ఇస్తారండి. అప్లికేషన్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, అలాగే డిక్లరేషన్ ఫామ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇవ్వాలి అని చెప్పారు కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడే టెంప్లెట్ ఇస్తారండి. జస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది డిక్లరేషన్ ఫామ్. సో ఈ డిక్లరేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్స్ చేయించుకొని దాన్ని మీరు రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటితో మీరు అటాచ్ చేసి సింగిల్ ఫైల్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే ఈ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ దీనికి సంబంధించినవన్నీ కూడా తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత బాండ్స్ని తయారు చేసుకొని అవి కూడా మీరు అడ్మిషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు దయచేసి ఈ ప్రాస్పెక్టస్ని క్లియర్గా చదివినట్లయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రెడీగా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈజీగా మీకు క్లారిఫై అవుతాయి. క్లియర్? సో ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఏమొస్తున్నాయి అనేది వెబ్సైట్లో యాక్టివ్గా ఉంటూ చూసుకుంటూ ఉంటే మీకు మిస్ అవ్వకుండా ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. క్లియర్? అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ జరుగుతూ ఉంది ప్రజెంట్. ఈ ఫస్ట్ ఫేజ్లో మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్లు కూడా మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ షెడ్యూల్, అలాగే ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ఆల్ ఇండియా కోటా ఎక్సెప్ట్ సెంట్రల్ యూనివర్సిటీ రౌండ్ 1 UG 2024 అన్నారు. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో మీ అందరూ కూడా తప్పకుండా ఇలా అప్డేట్స్ చూసుకుంటూ జాగ్రత్తగా ఈ కౌన్సిలింగ్ని పర్ఫామ్ చేసుకోవాలని మీ అందరిని కూడా విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.